దేవుని పిల్లలు మీరు దేవుని చూడాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండడం మంచిదే. అయితే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, బయట చూస్తాడు ఆయన. అదే సమయంలో మందిరంలో కూడా చూస్తాడు. మందిరంలో ఎందుకు చూడాలి? ఇక్కడ సొలొమోను గారు దావీదును గురించి మాట్లాడుతూ, నా తండ్రి అయిన దావీదుకు దేవుడు దర్శనమిచ్చాడు, ప్రత్యక్షమై మోరియా పర్వతం మీద ఆయన యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు మందిరము కట్టుటకు ఒక స్థలమును ఏర్పాటు చేశాడు. మా తండ్రి గారికి దర్శనం కలిగిన స్థలములోనే నేను కూడా మందిరము కడతానని తీర్మానం చేశాడు. ఇప్పుడు ఉన్న మందిరం అంటే ఇప్పుడు మందిరం లేదు, ముస్లింలు దాన్ని ఆక్రమించుకొని మందిరాన్ని పడగొట్టి వారి మసీదును కట్టారు. కాబట్టి ఆ మందిరం కూడా సొలొమోను తండ్రి గారు చూపెట్టిన స్థలంలోనే. మందిరము ఎక్కడ కట్టాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, మోరియా పర్వతము అనే స్థలంలో కట్టాలి. ఈ రోజుల్లో చాలామంది మందిరాలు కడుతూ ఉన్నారు. చాలామంది ఎక్కడ చూసినా మందిరాలు కడుతూ ఉన్నారు. మందిరాలు ఈ రోజున ఎంతమంది మందిరాలు కట్టినా దేవుని దృష్టిలో అవి లేవు. ఈరోజు ఎంతోమంది సేవ చేసేకి వస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు, మగబిడ్డలు అందరూ సేవకులు కాదు, అన్ని మందిరాలు కాదు. మీరు నాకు వెంటనే జవాబు చెప్పాలా? అన్ని మందిరాలు, అందరూ సేవకులు. ఆ చర్చిలో చాలా మంది పోతారు, ఈ చర్చికి చాలా మంది పోతారని. మందిని బట్టి కాదు, మందిరము దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి. మందిరం కట్టే ప్రతి దైవ సేవకుడికి ఒక ప్రత్యక్షత అవసరం. ఓ ప్రత్యక్షత ఏమి అంటే దేవుడు దావీదుకు చూపెట్టాడు ఆ ప్రత్యక్షత. అదే ప్రత్యక్షత తన కుమారుడైన సొలొమోను కూడా కలిగి అదే స్థలములో కట్టాడు. దావీదుకు దేవుడు చూపెట్టిన ప్రత్యక్షతలో ఎక్కడ కట్టమన్నాడంటే మోరియా పర్వతం మీద కట్టు అని అన్నాడు. మోరియా అనగా యెహోవా చూచెను అని అర్థం. మోరియా అంటే దేవుడు చూస్తున్నాడు, చూశాడు అని అర్థం. ఈ మందిరము కూడాను దేవుడు చూసే మందిరం అయితేనే ఇది మందిరం. దేవుడు దీన్ని చూడకపోతే ఇది మందిరము కా. అది ఎంత పెద్ద మందిరమైనా, ఎంత పెద్ద జనమైనా, చిన్న మందిరమైనా, కొద్దిపాటి జనమైనా కానీ ఆ మందిరాన్ని యెహోవా చూడాలి. మందిరము అంటే మోరియా పర్వతం మీద కట్టబడాలి. మోరియా అనగా యెహోవా చూచెను. చెప్పండి, మోరియా అనగా యెహోవా చూచెను. ఈ మందిరాన్ని దేవుడు చూడాలి. చాలా మంది మందిరాన్ని ఏమంటారంటే, మా మందిరానికి రండి, 2 ఆరాధనలు జరుగుతాయి. మా మందిరానికి రండి, 3 ఆరాధనలు జరుగుతాయి. మా మందిరానికి రండి, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో, ఎంత మంచిగా పాటలు పాడతారో, ఓ జనం క్రిక్కిరిసి ఉంటారు, మా మందిరానికి రండి అని అంటారు. కొంతమంది చెప్తారు, మా మందిరం వచ్చి ఒకసారి చూడండి, మా మందిరం యొక్క క్రమం చూడండి అని కొంతమంది చెప్తారు. దయచేసి మందిరాన్ని మనుష్యులు కాదు చూడాల్సింది, మందిరాన్ని ఎవరు చూడాలి? యేసయ్య చూడాలి. దయచేసి గమనించాలి. మనుష్యుడు చూస్తే మందిరాన్ని జనము, ధనము చూస్తాడు. దేవుడు చూస్తే మందిరాన్ని ఆయన
వేరే వేరే వాటిని చూస్తాడు. దేవుడు చూడు, మళ్ళా చెప్తాను, మనిషి మందిరాన్ని చూస్తే జనాన్ని, ధనాన్ని చూస్తాడు. కానుకలు ఎంత వచ్చాయి, దశంభాగాలు ఎంత వచ్చాయి, కృతజ్ఞత కానుకలు ఎంత వచ్చాయి, ఇవన్నీ మనుషుడు చూసుకుంటూ ఉంటాడు. దేవుడు చూస్తే, దేవుడు చూసినప్పుడు ఆయన చూసేటటువంటి విషయాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. మొట్టమొదటిది దేవుడు చూసేటప్పుడు ఏం చూస్తాడంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. దేవుడు కొనిన వారు ఆ స్థలంలో ఉంటారు, కొనని వారు కూడా ఆ స్థలంలో ఉంటారు. దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని విలువ పెట్టి కొన్నా. ఇక్కడ యేసు ప్రభు విలువ పెట్టి కొనబడిన వారు కొందరు ఉన్నారు, కొందరు యేసు ప్రభుల వారు ఇంకా కొనని వారు ఉన్నారు. యేసు ప్రభు కొనిన వారిని ఏమంటారంటే గోధుమలు అంటారు. యేసు ప్రభు కొనని వారిని ఏమంటారంటే గురుగులు అంటారు. యేసు ప్రభు కొనిన వారిని ఏమంటారంటే ఆత్మ సంబంధులు అంటారు. యేసు ప్రభు కొనని వారిని ఏమంటారంటే శరీర సంబంధులు అని అంటారు. యేసు ప్రభు కొనిన వారిని ఏమంటారంటే వెలుగు సంబంధులు అంటారు. యేసు ప్రభు కొనని వారిని ఏమంటారంటే చీకటి సంబంధులు అంటారు. కాబట్టి ప్రభు మనల్ని అందరినీ చూసేటప్పుడు వెలుగు సంబంధుల, ఆత్మ సంబంధుల, వీళ్ళు గోధుమల అని చూస్తాడు. రెండవది, ఇది కాకపోతే వీరు చీకటి సంబంధుల, గురుగుల, లోక శరీర సంబంధుల అని చూస్తాడు. ఈ దేవుడు మందిరంలో ఆయన చూసినప్పుడు నేను వెలుగు సంబంధిగా, గోధుమగా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కనిపించాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాను. ఆ రీతిగా నీవు కనిపించినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు, మీరు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. ఏం విలువ పెట్టి కొన్నావు ప్రభా? బాబు, లోకంలో కొనే ప్రతి వస్తువుకి, ప్రతి స్థలానికి, ప్రతి పదార్థానికి ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని ఉపయోగిస్తారు. ఇండియాలో రూపాయి అంటారు, దుబాయ్కి వెళితే ధరం అంటారు, కువైట్ దేనార్ అంటారు, కువైట్లో కువైట్ దేనార్ అంటారు, దుబాయ్లో ధరం అంటారు, ఖత్తర్లో ధరం అంటారు, అమెరికాలో డాలర్ అంటారు, లండన్లో పౌండ్ అంటారు. తర్వాత ఈ రీతిగా ఒక్కొక్క దేశంలో కూడా ఆ కరెన్సీకి ఒక పేరు ఉంటుంది. ఒక వస్తువును కొనేటప్పుడు, ఒక పదార్థాన్ని కొనేటప్పుడు, ఒక స్థలాన్ని కొనేటప్పుడు ఆ దేశపు సొమ్ముతో వారు కొంటారు. ఈ మధ్యన నాకు ఒక తలంపు వచ్చింది, ముందు కాలానికి వెళ్ళిపోతాం. డ్రమ్ము, కంజర, చీచక్క తాళాలు అంతే. జాషువాకో జత తాళాలు, ప్రతి పన్నకో జత తాళాలు. ఎప్పుడు అట్లా చేతులు కట్టుకొని కూర్చో ఉంటాడు. అందుకని తాళాలు. అది భాస్కరకు ఒక తాళము, వాడు జ్ఞానికి పని ఉందిలే. జేమ్స్ అన్న పేరు చెప్తే నేను వేరే ఇన్స్ట్రుమెంట్ ఇద్దామని ఉంటాను. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిద్యం ఇస్తే అయిపోని. ఈ తాళాలు, డ్రమ్ములు ఇవన్నీ కొడతా ఉంటే ఎవరో అనుకుంటారు పూజ జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? మంజోలికి రారు. నన్ను ఎవరైనా పిలిచి అడిగితే యేసు భజన జరుగుతూ ఉంది, యేసు భజన జరుగుతూ ఉందని చెప్తాను. మంజోలికి ఒకడు రాడు. కాబట్టి వస్తేనే వెతుక్కోవాలి. తాళాలు వర్షం వెతుక్కుంటారు. వెతుక్కొని ఆమెకు కావాల్సిన కంజర తీసుకొని, ఆయమ్మ కీర్తన ఉంది కథలతో, ఆమె అసిస్టెంట్ ఈమె తీసిస్తే అప్పుడు అనేసి అది కూడా ఎవరికి వినిపించుకొని ఇద్దరే కొట్టుకుంటారు. ఎట్లా? దయచేసి వినాల్సింది. దేవుని సన్నిధానంలో చెప్తాడు బైబిల్లో, సర్వజనులారా
చప్పట్లు కొట్టుడి అని. మనం కూడా కొట్టరాము చప్పట్లు, గోడ మీద పిటకలు కొట్టినట్లు కొట్టుకుంటూ ఉంటాం. చప్పట్లు కొడితే చిత్తూరు బస్ స్టాండ్ వాళ్ళు రావాలి ఇక్కడికి, కొట్టండి చప్పట్లు. చాలేదురా, నేను ఇట్లనేది అర్థం కాలేదా? ఏది అర్థం కాదు. కొట్టమన్నా అర్థం కాదు, ఆపమన్నా అర్థం కాదు. అంతా మీరు చాలా విచిత్రమైన మనుషులు దొరికినారు. ఓకే, ప్రభు సన్నిధానంలోకి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా మనం రావాలా. అంతేగాని ఏదో నాకు అప్పిచ్చి నేను ముంచేసినట్టు నా మూతి చూస్తానే దరిద్రుడు వచ్చినాడు మళ్ళా ఏడ పడుగుతాడు అన్నట్టు కూర్చోకూడదు. అందరూ ఎట్లుండాలా? అందరు ఎట్లుండాలా? ఏది మీ పక్క వాళ్ళని చూడండి, సంతోషంగా ఉన్నారేమో. ఇప్పుడే కొంతమంది నిద్ర లేచినారు, వాళ్ళని కూడా చూడండి. హల్లెలూయా. యో హీరో సూర్య అంకుల్ని, సూర్య ప్రైజ్ ది లార్డ్. మందిరంలోకి వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి. ఒక సంతోషం ఏంటంటే సజీవుడైన దేవుని నేను ఆరాధిస్తున్నాను అనే సంతోషం. రెండవ సంతోషం ఏమిటంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు. ప్రపంచంలో ఎవరు ఈ మాట చెప్పలేరు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని. యేసు ప్రభు అంటాడు, నేను నిన్ను చూస్తున్నా. ఎందుకంటే మోరియా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే యెహోవా చూచును అనగా ఈ మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఏమని చూస్తున్నాడంటే వీళ్ళు విలువ పెట్టబడి కొనబడిన వారు గనుక వీరు నన్ను ఘనపరచాలి, మహిమపరచాలి అని. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ ఆయన మహిమపరిచేటట్టుగా ఉండాలి. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ జోబులో చేయి పెట్టి కానుక ఎంత వేద్దామని వెతుక్కొని రూపాయి పక్కకు దోసేసి ₹1 పైకి తీసి చిన్న గిట్ల చూసి పొరపాటున రూపాయి వచ్చుంటే మళ్ళా తోసి వెతికి మళ్ళా చూసి ఈ ప్రయాసతో ఉండకూడదు. మందిరానికి వచ్చినటువంటి ఏ బిడ్డ కూడాను దయచేసి గమనించాలి, డబ్బు మీద కాదు ధ్యాస. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ నన్ను చూస్తున్న ప్రభువుని నేను కూడా, హల్లెలూయా, నన్ను చూస్తున్న ప్రభుల వారిని నేను కూడా చూడాలి. ఆయన ఎవరిని చూస్తున్నాడంటే విలువ పెట్టి కొనబడిన వారిని. కాబట్టి ప్రభువా, నన్ను విలువ పెట్టి మీరు కొన్నారు, అందుకని నేను మిమ్మల్ని చూడాలి. విలువ పెట్టి కొనబడిన నేను నిన్ను మహిమపరచాలి. ఎట్లా మహిమపరచాలి? ఆయన్ను స్తుతించుట యందును, ఆరాధించుట యందును, ఆయన వాక్య ప్రకారంగా జీవించుట యందును, ప్రార్థన యందును ఆయన్ను మహిమపరుస్తూ రావాలి. అటువంటి బిడ్డల్ని చూసి ప్రభుల వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. దయచేసి ఆయన చూసినప్పుడు ఆయన మహిమపరచని వారంటే కొనబడని వారు. ఒకే ఒక మాటలో చెప్తా, వారు గురుగులు, వారు చీకటి సంబంధులు, వారు శరీర సంబంధులు, వారు లోక సంబంధులు. ఇటువంటి వాటికి వారు సంబంధించి ఉంటారు. నీవెవరివంటే పరలోక సంబంధివి. మీరెవరు? గట్టిగా చెప్పారు సార్, మీరెవరు? మనము ఆయన మహిమపరచాలి అంటారు. మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచాలి. కొరింథీ 6:20 అదే చెప్తాడు, నీ దేహంతో దేవుని మహిమపరచాలి. దయచేసి గమనించాల్సింది, నా దేవుని నా దేహంతో ఎట్లా మహిమపరచాలి? నన్ను కొన్నాడాయన అంటే ఈ దేహమును ప్రభుల వారు విలువ పెట్టి కొన్నాడు. సిల్వలో ఆయన కార్చిన రక్తంతో దేన్ని కొన్నాడు?
దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీ భర్త మారలేదు, మీరు మారినారు. మీ భర్తని పిలుస్తారు ప్రార్థనకి, ఆయన అంటాడు నేను రాను అంటాడు. భార్య అంటుంది రావా, రావా, పోతావు పో అంటే దానర్థం నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచలేదు. లేకపోతే ఇంకోటి అంటావు, ఆ మొగం ఉండేది చూడు ఎట్లుందో, దేవుని నమ్ముకునే మొగమేనా అది? తాగి తాగి సస్తా ఉండవు, వెళ్ళిపోతావు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఇవన్నీ నువ్వు మాట్లాడితే నీ దేహంతో దేవుని మహిమ, కొంచెం సౌండ్ పెట్టినా పాపము, కుర్చీ మీద కూర్చో, దేవుణ్ణి మహిమపరచలేదు. రండి ప్రార్థనకి అంటే నేను రాలేదు అని అంటే సరే అండి రెస్ట్ తీసుకోండి, నేను పోయేసి వస్తాను అంటే వానికి ఆలోచన ప్రారంభం అవుతుంది. నా భార్య చూడు నన్ను రెస్ట్ తీసుకోమంటుంది, 2వ వారం పిలవండి, భార్య నేను రాను అంటుంది. రెస్ట్ తీసుకోండి, వండి పెట్టిన టయానికి తినండి, మళ్ళీ తిని పడుకోండి అనేసిరా. 3వ వారం వాడే బైబిల్ ఎత్తుకొని ఎంబడి వస్తాడు. మీరు అడగండి ఎక్కడండి నాని, పదే పదం మందిరానికి నాని. భలే భక్తి వచ్చింది ఈ మధ్య నీకు అని మళ్ళీ అడగకూడదు. అట్లంటే వాడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి నీ ప్రవర్తనను బట్టే వాడు మారిపోతాడు. నీ దేహంతో వాడిని ప్రేమించాలా, నీ దేహంతో వాడిని పోతావు పో, మధ్యలో ఏదో గుద్దుతుంది లేపో, కాలు ఇరిగి వస్తావు లేపో, ఇట్లా మాటలు మాట్లాడితే దేవుడు నిన్ను విలువ పెట్టి కొనినందుకు వ్యర్థమైపోతాడు. కాబట్టి ఆ కృపగల దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. నా భార్య ప్రభుని నమ్ముకున్నది కాబట్టి ఎంత మంచిగా మాట్లాడుతుంది అని వానికి అర్థం కావాలి. దయ్యానికి సిగ్గు కలగాలి. హల్లెలూయా. ఇంకోసారి అంటాం, ఎందుకు తాగి తాగి ఇట్లా చచ్చిపోతావు అని అనద్దు. ఏమండి రేపు ఇంకా కొంచెం తాగండి అని అనండి. ఏమండి చికెన్ కబాబ్ తెచ్చిస్తాను, నంచుకొని తాగండి అని. వానికి బుర్ర నాశనం అయిపోతుంది. ఇది రోజు తిట్టేది చికెన్ కబాబ్ అంటుంది, తర్వాత ఇంకేది బర్గర్ అంటే ఏంది అది, బార్బిక్యూ, ఇంకా మస్టెల్లమ్మకి పేర్లు బాగా తెలుసు. బార్బిక్యూ, చికెన్ కబాబ్, అదేంది మా బకెట్లో పెట్టి అమ్ముతారు. కేఎఫ్సి తెచ్చిస్తామమ్మా, కేఎఫ్సి తెచ్చిస్తా. చిన్న బిర్యానీ ఎక్కడ ఉంటుందిరా బాగా, రెడ్ బకెట్. మా నాగన్న కూతురు కూడా ఎక్స్పర్ట్ అయిపోయింది. బిడ్డ మధ్యన కర్నూలు పోతా ఉంది సెలవుల వలన. ఒకే కూతురు కదా, వాళ్ళ నాయన రెడ్ బకెట్లు, వానికి చిన్నవానికి బ్యాక్ బకెట్లు, వాడు బ్యాక్ బకెట్లు తిని క్రికెట్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయమ్మ రెడ్ బకెట్లు తిని చర్చికి వస్తూ ఉంది. ఈయనకి కూడా రెడ్ బకెట్ పెట్టండి మా చర్చికి రాని. దయచేసి ఆ కోడి అనుకుంటుంది, రే మనుషులా మీరు ఎన్ని రకాలుగా నన్ను తినేస్తూ ఉన్నారా మీరు. నాంట మీ దేవుని దగ్గరికి వచ్చి చెప్తా నేను, ప్రభా వీళ్ళు సన్నగా నన్ను హింసించలేదు ప్రభా. చికెన్ ఏమంటారు, ఏమా చికెన్ కబాబ్ అంటారు ప్రభా, చిల్లీ చికెన్ అంటారు ప్రభా, బర్గర్ అంటారు ప్రభా, బకెట్ ఏంది మాది ఎర్ర బకెట్ అంటారు ప్రభా, ఏందేందో ప్రభా అని నా ప్రాణం తీసేస్తూ ఉన్నారు ప్రభా వీళ్ళు అని. కోళ్ళు వచ్చి మీ గురించి సాక్ష్యాలు చెబుతాయి. అందుకే నేను కోడి తినేది మానేసిన. ఎంత బతికి కోడి దగ్గర నేను సాక్ష్యం చెప్పించుకొని నరకానికి పోదునా? తినద్దండి. కోడి వచ్చి సాక్ష్యం చెప్తే నరకానికి వెళ్ళిపోతారు.
దయచేసి గమనించాల్సింది కోడింగా కొంతమంది నన్ను విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇదేం ప్రసంగం రా బాబా అని. ఏమన్నా తినండి, తినినందువలన దేవునికి మహిమ లేదు, తినకపోయినాను దేవునికి మహిమ లేదు. కోడిని తినండి, కుక్కను కూడా తినండి, తొందరని తినండి, పాముని తినండి, ఏం ఇబ్బంది లేదు. అయితే మీరు దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఏం మహిమపరచాలి? నన్ను ఒక ఆయన అడిగినాడు, అయ్యగారు మీరైతే కరెక్ట్గా జవాబు చెప్తారు, పందిని తినచ్చా అన్నాడు. తిను, ఎవడొద్దన్నాడు అని అన్నాడు. బైబిల్లో తినద్దన్నారే అని అన్నాడు. ఎవరు తినద్దని చెప్పినాడో ఆయన పోయి అడుక్కోపో. మోసే చెప్పినాడు, ఆయన పోయి అడుక్కోపో. నన్ను అడిగితే ఏదన్నా తిను అని చెప్తాను, నా పేరు ఎవరికి చెప్పద్దు. తినద్దు అన్న ఆయన దగ్గరికి పోయి అడుక్కోపో, తిందునా వద్దానని ఆయన కరెక్ట్గా చెప్తాడు. అంతే కదా, అంతేనా కాక? కాబట్టి ఏమన్నా తినండి. పౌలు గారు చెప్పారు ప్రార్థన చేసుకొని తినమని. ఎందుకు ప్రభు చూస్తున్నాడంటే, మందిరంలో వీళ్ళని విలువ పెట్టి కొన్నాను, వీరి దేహముతో దేవుని మహిమపరుస్తున్నారా లేదా అని చూస్తూ ఉన్నాడు.